ఓం నమో భగవతే వాసుదేవాయ. 2024 తొలి ఏకాదశి పూజ మరియు ఉపవాసము వ్రతము నియమాలు ఏమిటంటే, హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:32 ప్రారంభమవుతుంది. అదే సమయంలో జూలై 17వ తేదీ రాత్రి 9:02 ముగిస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి. విష్ణువుకు తులసి దళం అంటే చాలా ఇష్టం కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని విశ్వాసం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించాలంటే తులసి దళంను నోట్లో వేసుకోవచ్చు. విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయను భుజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది. సంతానానికి అదృష్టం, ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. తొలి ఏకాదశి రోజు చేయవలసిన పనులు: తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని అలంకరించి శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. ఆ రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. శ్రీహరి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి. పేదలకు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయాలి. అలాగే ఈ రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు: ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు. అంటే మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. ఆ రోజున అన్నం తినకూడదు. స్త్రీలను, పెద్దలను అవమానించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. మొక్క నుంచి తులసి ఆకులను తెంపకూడదు. ఉపవాసం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు చేయకూడదు. గోళ్ళు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.